బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ ఎంపీగా గెలుస్తానన్న నమ్మకం ఉంటే హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సవాలు విసిరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ ప్రజలు మాకొద్దని ఓడించారని, మరి నల్లగొండలో చెల్లని రూపాయి ఆలేరులో ఎలా చెల్లుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఒక్కడే మొన్న కిస్మత్లో గెలిచిండు. అడ్డిమారి గుడ్డి దెబ్బల హుజూర్ నగర్లో ట్రక్ గుర్తు చేయబట్టి గెలిచిండు. ఆ ట్రక్ వచ్చే వరకు ఆయన దాని కారు అనుకుని అడుగు తిను ఆయన అవతల పడ్డాడు. నేను ఇలా ఉత్తమానని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు నల్లగొండ నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. గెలుస్తా, పెద్ద గెలుస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు రోజు వింటున్నాం, పేపర్లో టీవీలలో చూస్తున్నాం. నీ గెలుపు మీద నీకు నమ్మకం ఉంటే, మీరు గెలుస్తారనే విశ్వాసం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముందుగా నీ హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటులోకి రా అని చెప్పి, నేను పార్లమెంటు బరిలోకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. నిజంగా నువ్వు గెలుస్తావన్న నమ్మకం నీకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. అప్పుడు తెలుస్తుంది ప్రజలకు నీకు ఎంత నమ్మకం ఉందో ఎంత లేదో. ఒకవేళ చేయలేదనుకో ఏమనుకోవాలి మనం? ఎట్లాగో ఓడిపోతాడు అదన్న పెట్టుకున్నాడు సేఫ్టీకి అనుకుంటామా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఇప్పుడు మా మీద నిలబడ్డ ఆయననేమో నల్లగొండలు ఎలగొట్టిరు. నువ్వు చెల్లవు మాకు సరిపోవని. మరి ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మరి మీరేం చేస్తారు? ఎలగొడతారా లేదా? పక్కానా? ఇక అది ఒక్కటి చేస్తే చాలు, మరి ఇంకేం లేదు. ఇగో ఇది పరిస్థితి. కాంగ్రెస్లో పరిస్థితి ఎట్లున్నదంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన నల్లగొండలు ఈ బలగొట్టి 24,000 ఓట్లతో ఓడించి మాకు వద్దు పో అని చెప్పి ఎలగొట్టిండ్రు. ఎలగొడితే మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎక్కడ తేలిండు? ఆలేరు బస్ స్టాండ్లో, గుట్ట బస్ స్టాండ్లో తిరుగుకుంటూ ఓట్లు అడుగుతాడు. మరి నల్లగొండల జల్లని రూపాయి, ఆలేరుల జల్లని మాట వాస్తవం అయితే నల్లగొండలకు అక్కర్లేని అభ్యర్థి మీకెట్లా వనికి వస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.